వెల్కమ్ టు జేపీ న్యూస్. తిరుపతి జిల్లా సూలూరుపేట ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పూర్వ విద్యార్థుల సంఘం ఆధ్వర్యంలో 6 లక్షల రూపాయల విలువైన అధునాతన కంప్యూటర్ ల్యాబ్ ప్రారంభమైంది. ఈ ల్యాబ్ ను పూర్వ విద్యార్థుల సంఘం సెక్రటరీ డాక్టర్ అనురాధ ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రారంభించారు. ఇదే కార్యక్రమంలో అమెరికాకు చెందిన వీసీఆర్ ఫౌండేషన్ ద్వారా వీసీఆర్ స్కాలర్షిప్ పథకాన్ని ఘనంగా ప్రారంభించారు. దాత డాక్టర్ వాసంరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి సహకారంతో 22 మంది ప్రతిభావంతులైన విద్యార్థులకు 1.25 లక్షల రూపాయలు నగదు బహుమతులు అందించారు. 2025-26 విద్యా సంవత్సరంలో టాపర్లుగా నిలిచిన విద్యార్థులకు 10,000 రూపాయలు, 7,500 రూపాయలు మరియు 5,000 రూపాయలు చొప్పున ప్రోత్సాహకాలు అందజేశారు. తల్లిదండ్రులు లేని 4 విద్యార్థులకు ప్రత్యేకంగా 20,000 రూపాయలు ఆర్థిక సహాయాన్ని అందించడం విశేషం. ఈ కార్యక్రమాన్ని సంఘం అధ్యక్ష కార్యదర్శులు డాక్టర్ ఏ శ్రీనివాసులు మరియు ఎల్ శ్రీనివాసులు పర్యవేక్షించారు. ఈ కార్యక్రమంలో స్థానిక కళాశాల, పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు మరియు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. విద్యార్థులు మరియు వారి తల్లిదండ్రులు దాత డాక్టర్ చంద్రశేఖర్ రెడ్డికి మరియు పూర్వ విద్యార్థులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. స్కాలర్షిప్ పొందిన విద్యార్థులు భవిష్యత్తులో ఉన్నత స్థాయికి ఎదిగి తిరిగి పాఠశాలకు సేవ చేస్తామని ప్రతిజ్ఞ చేశారు. 70% కన్నా తక్కువ మార్కులు రాలేదు. దానికి మీరు ప్రయత్నం చేయాలి. ప్రతి ఒక్కరూ స్కాలర్షిప్ తీసుకోవడానికి కాంపిటేటివ్గా చదవాలి. అప్పుడే కానీ మీ టార్గెట్ రీచ్ కాదు. మీరందరూ చదువుతారా? మాదిరిగా స్టూడెంట్స్ మాస్కి చదువుతారా? చెప్పడం లేదు. ఆ విధంగా చదువుతానే కాంపిటేటివ్గా మీరు ఈ స్కాలర్షిప్కి రేపు అర్హులు కాగలరు. ఒక స్కాలర్షిప్ ఒక స్కూల్లో పొందడం అంటే అది గొప్ప విజేత. ఒక మంచి ఒక మంచి పట్టుదలతో చేసే పనికి అది ఆధారం అవుతుంది. కాబట్టి మీరందరూ రేపు ప్రతి ఒక్కరూ స్కాలర్షిప్ తీసుకోవడానికి ప్రయత్నం చేయాలని మేము మిమ్మల్ని అందరూ కోరుతూ 8 సంవత్సరాలు ఈ స్కాలర్షిప్స్ అందిస్తున్నాం. దాంతోపాటు మానవ దృక్పథంతో కొంతమంది పిల్లలు. నమస్కారం అందరికీ. నా పేరు డాక్టర్ వాసంరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి. ప్రస్తుతం నేను అమెరికాలో కార్డియాలజిస్ట్గా పనిచేస్తున్నాను. నేను నెల్లూరు జిల్లాలో జన్మించినప్పటికీ నా జీవితంలోని మొదటి 16 సంవత్సరాలు సూలూరుపేటలోనే గడిపాను. నా ప్రాథమిక విద్య మరియు హై స్కూల్ విద్య సూలూరుపేటలోనే పూర్తయ్యాయి. నేను ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో చదివాను. మా కుటుంబ సభ్యులు చాలామంది ఈ పాఠశాలలో మరియు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యాభ్యాసం చేశారు. నాకు ఈ నేలతో, ఈ పాఠశాలతో, ఈ సమాజంతో ఎంతో అనుబంధం ఉంది. నేను ఈరోజు ఉన్న స్థితిలో చేరుకోవడానికి ఈ ఊరు, ఈ పాఠశాలలు, నా గురువులు ఎంతో ముఖ్యమైన పాత్ర పోషించారు. అందుకే నేను పెరిగిన సమాజానికి తిరిగి ఏదైనా ఇవ్వాలనే సంకల్పంతోనే వీసీఆర్ ఫౌండేషన్ ప్రారంభించాను. ఈ సంకల్పంలో భాగంగానే ఈ విద్యా స్కాలర్షిప్ కార్యక్రమం ప్రారంభించాము. ఇది ఈ కార్యక్రమం మొదటి సంవత్సరం. ఈ సంవత్సరంలో 22 మంది ప్రతిభావంతులైన మరియు అర్హులైన విద్యార్థులకు స్కాలర్షిప్లు అందజేయడం మాకు ఎంతో ఆనందంగా ఉంది. భవిష్యత్తులో అవకాశం ఉంటే వీరిలో మరికొందరికి అదనపు విద్యా సహాయాన్ని కూడా అందించడానికి ప్రయత్నిస్తాను. ఈ సంవత్సరం స్కాలర్షిప్ పొందిన విద్యార్థులందరికీ నా హృదయపూర్వక అభినందనలు. మీరు కష్టపడి చదవండి, పెద్ద లక్ష్యాలను నిర్దేశించుకోండి, మీ కలలను నిజం చేసుకోండి. మీ విజయం మీ కుటుంబానికే కాకుండా మన సూలూరుపేటకు కూడా గర్వకారణం కావాలి. అలాగే ఈ విద్యార్థుల తల్లిదండ్రులకు నా అభినందనలు. మీ పిల్లల విద్య కోసం మీరు చేసే త్యాగాలు, ప్రోత్సాహం ఎంతో గొప్పవి. ఈ సందర్భంగా నేను హాయ్ నవ్య, గాయత్రి,
Gunapriya, Venkateswamy, Yaswant, Nagalakshmi, Santosh, Priyanka, Munusai, Shalini, Hari, Padmavati. Congratulations, and I wish you all the best, and I hope you guys study hard, aim high, and reach pinnacle of success. Okay. Once again, congratulations, and I wish you all the best. Bye-bye. అందరికీ ధన్యవాదాలు. ఇవాళ చాలా సుదినం. మా తమ్ముడి వాసవరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి కార్డియాలజిస్టు, అమెరికాలో వాడి కళలు సాకారం అయ్యాయి. ఇవాళ పిల్లల్ని స్ఫూర్తిదాయకంగా ఉత్సాహపరిచే విధంగా ఏదో ఒక రూపంలో సహాయం చేసి వాళ్ళని ఇంకా ఉన్నత స్థాయికి ఎదిగేలాగా ఎంకరేజ్ చేయడం, ఉత్సాహపరచడమే వాడి ఉద్దేశం. దానికి ఇవాళ నాకు ఈ అవకాశం ఇచ్చి ఈ ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్కి నన్ను ఆహ్వానించిన స్కూలు, కాలేజీ తరపున స్టాఫ్కి నా ధన్యవాదాలు. ఈ కంప్యూటర్ ల్యాబ్ను కూడా ఇవాళ ఎన్నో రోజుల నుంచి అసంపూర్తిగా ఉన్నది. ఇవాళ పూర్తయ్యి దాన్ని ఓపెనింగ్ కూడా చేయడం జరిగింది. దానికి ఒక 5.5 లక్షల రూపాయలు పూర్వ విద్యార్థుల సంఘం కింద మేము అంతకుముందు సమకూర్చుకున్న ఆ ఫండ్స్లో నుంచి కంట్రిబ్యూట్ చేసి ఆ ల్యాబ్ని పూర్తిగా సక్సెస్ఫుల్గా ఒక క్లాసీగా, ఒక ఉన్నత స్థాయి విధంగా ఆ ల్యాబ్ని సమకూర్చినారు. ఇది పూర్తి అవడానికి ప్రస్తుత పూర్వ విద్యార్థుల అసోసియేషన్ వాళ్ళు చేసిన కృషి అభినందనీయము. ఇవాళ పిల్లలందరూ వృద్ధిలోకి వచ్చి ఉత్సాహంగా చదువుకోవాలని తమ్ముడు చేపట్టిన కార్యక్రమము ఇంకా కొన్ని సంవత్సరాల పాటు కొనసాగుతుంది. మోస్ట్ ప్రాబబ్లీ పై సంవత్సరం వాడే వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తాడని అనుకుంటున్నాను. నాకు ఈ సదవకాశాన్ని ఇచ్చినందుకు వీసీఆర్ స్కాలర్షిప్ అండి చెప్పింది అదే కదా. ఆ స్కాలర్షిప్పే పిల్లలందరికీ ఇప్పుడు ఒక 12 మంది పిల్లలకి ఇంటర్మీడియట్ వాళ్ళకి ఇప్పుడు డిస్ట్రిబ్యూషన్ అయింది. 10th లోను గర్ల్స్ హై స్కూల్లోను, బాయ్స్ హై స్కూల్లోనూ కూడా ఉన్నతమైన మార్కులు సంపాదించిన విద్యార్థులను అభినందిస్తూ ఈ మూల్యము వాళ్ళకి గిఫ్ట్ రూపంలో వాళ్ళకి ప్రజెంట్ చేయడం జరుగుతుంది. దీనికంతటికీ తమ్ముడు ఒక వీసీఆర్ ఫౌండేషన్ని పెట్టి కొన్ని సంవత్సరాల పాటు కొనసాగించాలని కొంత అమౌంట్ని యాలమ్నీకి డిపాజిట్ చేసి ఉన్నాడు. ఇది ఇంతవరకు ఇది మొదటి సంవత్సరం. ఇక ముందు కూడా ఇలాగే ఇంకా అనదర్ 8 years 2033 వరకు ఇది సాగనుంది. ఇక ముందు కూడా సాగేదానికి అవకాశం ఉంది. ఇది కాకుండా ఇంకా కొంచెం ఆర్థికంగా సహాయం అవసరమైన పిల్లలు, ఏ విధంగానూ వెనకబడి చదువుకోలేని పరిస్థితిలో ఉన్న వాళ్ళకి అధికంగా ఎక్స్ట్రాగా తన వంతు సహాయం చేయడానికి తమ్ముడు కూడా ఆ పథకంలో ఉన్నాడు. అది ఆలోచిస్తూ ఉన్నాడు. వస్తే అది కూడా చేయడానికి ముందుకు వస్తాడని అనుకుంటున్నాను. వాడి ఆలోచనలో అది కూడా ఒక భాగం. ధన్యవాదాలు. పిల్లలు మొత్తం అందరికి కలిపి 1,25,000 ఇచ్చారండి. ఒక్కొక్కరికి 12 మందికి 5,000 లెక్కనాను. 6 మంది 10th క్లాస్ పిల్లలకి అలా 5,000 లెక్కన అదొక 30,000. సెకండ్ వచ్చిన వాళ్ళకి కూడా కొంత అమౌంట్ 7,500, 5,000 అలాగా మొత్తం 1,25,000 పంపకం ఇవాళ. విద్యార్థులు తెలుసుకోవాలి మీరు అదేవన్నీ. చరిత్రలో ఇక జరుగుతుందో లేదో నాకు తెలియదు. రీజనల్ జాయింట్ డైరెక్టర్ గా కడప ఆర్జేడీగా పనిచేసినటువంటి ఆదురి శ్రీనివాసులు సార్ లాంటి వ్యక్తి ఈ పాఠశాలకు అధ్యక్షుడిగా ఉండడం మా అందరికి గర్వకారణం. ఈ బడి నుంచి ఆయన వెళ్ళాడు, ఆ పోస్ట్ లోకి తిరిగి రావాలంటే ఒక చరిత్ర. అట్లాంటి ఉద్దండులందరూ కూడా ఇక్కడ ఉన్నారు. ఇక ఒక్కొక్కరి పేరు చెప్తే నాకు చాలా సమయం అవుతుంది, క్షమించాలి. వెనక నుంచి తీసుకుంటే అందరూ కూడా
పెద్ద పెద్ద స్థాయిలో ఉన్నట్టు వాళ్ళు మేమెంత ఎందుకు వచ్చామంటే ఈ కథలు మీకు స్ఫూర్తి కావాలి. ఇక్కడి నుంచి బయలుదేరాలి. ప్రభుత్వ పాఠశాలల బిడ్డల సత్తా ఈ ప్రపంచానికి చూపించాలి. ఒక రవిసన్నారెడ్డి గారి ఇక్కడి నుంచి రావాలి. ఈరోజు వక్తలందరూ మాట్లాడుకున్నటువంటి వ్యక్తి చంద్రశేఖర్ రెడ్డి, వాసంరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి. 2 మాటలు చెప్తా. తెలుగువాడు, తెలుగు నేల గర్వించే విధంగా ఈ 2 రాష్ట్రాల నుంచి 14 గోల్డ్ మెడల్స్ పొందినటువంటి వాడు. మరి ఉద్యోగ నిపుణులలో అమెరికాలో అపాయింట్మెంట్ తీసుకోవాలంటే వెయిట్ చేయాలైంది. ఏ స్థాయికి ఎదిగాడో చూడండి. ఇదే పాఠశాల నుంచి వెళ్ళాడు. సాయిరామ్ సార్ చెప్పినట్టు ఒక గొప్ప స్థాయి కాదు అది. తిరిగి తన నేలకి, తన బడికి ఏమి ఇవ్వాలని చెప్పి ప్రశ్నించుకున్నాడు. చాలా చేయాలని ఉంది ఆయనకి. ఇదే కాదు, మీరు సిద్ధం కండి. ఒక మెడికల్ స్టూడెంట్ కనుక మన ప్రభుత్వ పాఠశాల నుంచి వస్తే ప్రిన్సిపాల్ గారు ఆయన రెడీగా మేమంతా మాట్లాడి ఆ మెడికల్ స్టూడెంట్ చదివించే బాధ్యత మాది. ఒక ఐఐటిలో ప్రతిష్టాత్మక సంస్థల్లో సీటు తెచ్చుకునే విధంగా మీరు తయారు చేయండి. దాని వెనక ఈ కమిటీ ఉండి ఖచ్చితంగా మీకు హెల్ప్ చేస్తారు. ఆయన చంద్రశేఖర్ రెడ్డి గారి యొక్క వీడియో మీరు చూస్తారు. ఒక 2 నిమిషాల వీడియో ఉంది. ఆయన కళ ఒకటే, నేను ఒక తెలుగు మీడియం విద్యార్థిగా ఉండి, చాలామంది మీరు అనుకుంటారు తెలుగు మీడియం చదివాము మనం ఏం చేయలేము, వాళ్ళు ఇంగ్లీష్లో అద్భుతాలు చేస్తున్నారండి. ఒక స్పిరిట్, ఆయన కళ ఒకటి. ఎక్కడో అబ్దుల్ కలాం గురించి నేను చెప్పడం కాదు. ఈ బడి నుంచి తన కళను నిజం చేసుకున్నటువంటి విద్యార్థిని మీరు తెలుసుకుంటే మీరు ఏం చేయాలో మీకు అర్థం అవుతుంది. ఆయన కళ చూడండి ఎలా ఉందో. ఆయన ఎక్కడ ఉన్నాడు, మనం ఎక్కడ ఉన్నాము, ఆయన ఏం చేస్తున్నాడు చూడండి. మీలో కూడా అట్లాంటి వ్యక్తులు తయారు చేయాలని చెప్పి కంకణం కొట్టుకొని ముందుకెళ్తున్నాడు. ఆ స్ఫూర్తి, ఆయన ఇచ్చేటువంటి స్కాలర్షిప్ డబ్బులు కాదు, ఇవి భరోసా, బాధ్యత, నవశకానికి నాంది అని చెప్పి నేను తెలియజేసుకుంటూ, ఆ రకంగా విద్యార్థులందరికీ కూడా సకల శుభాలు జరగాలి. ఈ పాఠశాల పేరు ప్రతిష్టలు మరింత ఇమిడించే విధంగా మీరందరూ ముందుకెళ్లాలని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.